హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు డైలీ ఎకానమీ న్యూస్ అనాలిసిస్. ఏపీపీఎస్సి గ్రూప్ 2కి రేపటి నుంచి కొత్త బ్యాచెస్ ప్రారంభమవుతున్నాయి. బైలింగ్వల్లో జరిగే ఈ క్లాసెస్కి ఫ్రెష్ యాజ్ పర్ 2023 న్యూ సిలబస్ ఈ క్లాసెస్ మీకు ప్రారంభమవుతాయి. 8th మే నుంచి మన సివిల్స్ ఫ్యాకల్టీ క్లాసెస్ తీసుకుంటారు. టెస్ట్ సిరీస్ ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. గ్రూప్ 1 లేదా యూపీఎస్సీకి అప్గ్రేడ్ అయ్యే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో దీనికి మీరు పే చేయాల్సిన ఫీ ఇవాళ డెడ్లైన్, ఇవాళలోగా జాయిన్ అయితే 15,000, రేపటి నుంచి జాయిన్ అవ్వాలనుకుంటే 20,000 రూపీస్. మీకు 5,000 రూపీస్ పర్ మంత్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. సో ఇవాళ మీరు 5,000 పే చేసి జాయిన్ అయిపోవచ్చు. ఒకేసారి 15,000 కట్టాల్సిన అవసరం లేదు. రేపటికి వాయిదా వేశారంటే 20,000 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి రావచ్చు, లేదా వెబ్సైట్లో డైరెక్ట్గా ఫుల్ పేమెంట్ చేసి జాయిన్ కావచ్చు. కోర్స్ యొక్క స్పెషాలిటీ లైఫ్ టైం వ్యాలిడిటీ. దీని యొక్క వాల్యూ చాలామందికి తెలియట్లేదు. 2020లో ఎల్టీఎక్స్ క్లాసెస్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఈ రోజుకి కూడా అదే ఫీజుతో కోర్స్ని యాక్సెస్ చేయగలుగుతున్నారు. లేటెస్ట్ కంటెంట్ని మల్టిపుల్ న్యూ బ్యాచెస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయగలుగుతున్నారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఎట్ ఎల్టీఎక్స్ క్లాసెస్. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి మరొకసారి చెప్తున్నాను, 15th మే లోపు జాయిన్ అయితే ప్రజెంట్ ఉన్న 60,000 రూపాయల ఫీజు 5,000 రూపాయలు ఈఎంఐతో మీరు జాయిన్ అవ్వచ్చు. 16th మేకి వెళ్ళిందంటే ఫీజు 10,000 రూపాయలు పెరుగుతోంది. యూపీఎస్ ఇన్ఫినిటీ ఫీజు 10,000 పెంచుతున్నాము ఫ్రమ్ 16th మే. సో యూ హ్యావ్ టు జాయిన్ బిఫోర్ 15th. చాలామందికి తెలియట్లేదు యూపీఎస్ ఇన్ఫినిటీలో ఏమొస్తుంది అని. యూపీఎస్ ఇన్ఫినిటీలో మీకు జనరల్ స్టడీస్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ అవుతుంది. సీసాట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఈజ్ బై డిఫాల్ట్ ఇంక్లూడెడ్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మాడ్యూల్ కూడా మీకు ఇందులో ఇంక్లూడ్ అయింది. వీటితో పాటు యూ హ్యావ్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 and 2, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 and 2, ఆర్బీఐ గ్రేడ్ బి, బ్యాంక్ పీఓ క్లర్క్స్, ఎస్ఎస్సి సీజీఎల్, రైల్వే, ఇవన్నీ ఎగ్జామ్స్ కూడా దీంట్లో కాంప్లిమెంటరీ యాక్సెస్ మీకు లభిస్తుంది. సో గొప్పతనం ఏంటంటే, మీరు గ్రూప్ 2 రాయాలనుకున్నా సరే మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే ఈ గ్రూప్ 2 కోర్సు లేటెస్ట్ బ్యాచ్ దీంట్లో ఇంక్లూడ్ అవుతుంది. రాబోతున్న గ్రూప్ 1 కోర్సు కూడా దీంట్లో ఇంక్లూడ్ అయిపోతుంది. దాంతోపాటు యూపీఎస్సీ కూడా మీకు ఫ్రీగా ఉంటుంది. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ గోయింగ్ ఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ థింకింగ్ అబౌట్ గ్రూప్ 2, గ్రూప్ 1. ఎందుకంటే దీంట్లో మీకు ఇందులోకి వస్తే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కూడా కలిసిపోతుంది. మీకు ఏది కావాలన్నా మీకు ఇందులో ఇంక్లూడెడ్. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఈ నెంబర్కి కాల్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి. సో ఇవాళ మనం చూడబోతున్న మొదటి ఆర్టికల్, ఇండియా రష్యా సెట్ టు సస్పెండ్ టాక్స్ టు సెటిల్ ట్రేడ్ ఇన్ రూపీస్. రూపీస్లో ట్రేడ్ సెటిల్ చేయాలి అని చెప్పి ఇంతకుముందు అనుకున్నాయి, కానీ అన్ఫార్చునేట్లీ అది జరిగే పనిలా లేదు అని చెప్పేసి నౌ టాక్స్ని సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చేసింది. సో దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్తాను, తర్వాత మళ్ళీ న్యూస్లోకి వెళ్ళి మనం అనలైజ్ చేద్దాం. సో ఈ న్యూస్ ఎక్కడి నుంచి మొదలవుతుందని మనకి రష్యా యుక్రెయిన్ వార్ నుంచి మొదలవుతుంది. రష్యా యుక్రెయిన్ వార్ జరిగిన తర్వాత యుఎస్ అండ్ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్, ఎస్పెషల్లీ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్, యుఎస్ రష్యా పైన ఆంక్షలు విధించాయి. దే హ్యావ్ శాంక్షన్డ్ రష్యా. సో రష్యాతో అందరూ కట్ చేసి ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్ స్విఫ్ట్ అని చెప్పి ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్ నుంచి రష్యాని తప్పించారు. సో రష్యాతో ఎవరైనా ట్రేడ్ చేయాలంటే స్విఫ్ట్ ద్వారా చేసే అవకాశం అనేది లేకుండా చేయడం అనేది జరిగింది. సో అంటే రష్యాని ఇంటర్నేషనల్గా కొంచెం ఒంటరి చేయాలి, వాళ్ళ ఆర్థిక మూలాల్ని దెబ్బతీయాలి, రష్యా నుంచి వెళ్తున్న ఎక్స్పోర్ట్స్ని ఎవరు కొనలేకుండా చేస్తే అప్పుడు రష్యా యొక్క ఫినాన్సెస్ దెబ్బతింటాయి. అప్పుడు వార్ని ఫినాన్స్ చేయలేక రష్యా వెనకడుగు వేస్తుందనేది యూరోపియన్ కంట్రీస్ మరియు యుఎస్ యొక్క ఉద్దేశం. అందుకని చెప్పి రష్యాని ఒంటరి చేయాలని చెప్పి వాళ్ళంతా కలిపి ఏం చేశారంటే, రష్యా నుంచి ఆయిల్ పర్చేజెస్ కొనం మేము, రష్యా నుంచి గ్యాస్ పర్చేజెస్ మేము చెయ్యము అని చెప్పి యూరోపియన్ కంట్రీస్, యుఎస్ డిసైడ్ అయ్యి తర్వాత కొన్నాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ పుట్ సంథింగ్ కాల్డ్ ప్రైస్ క్యాప్. అంటే ఎవరైనా రష్యా నుంచి కొంటే అది ఒక బ్యారెల్కి $60 లోపు, లెస్ దాన్ $60 అయితేనే కొనాలి, ఆ పైన అయితే కొనకూడదని చెప్పేసి ఒక ప్రైస్ క్యాప్ కూడా పెట్టడం జరిగింది.
అయితే ఇది అందరూ ఫాలో అవ్వాల్సిన రూల్ లేదు. వాళ్ళైతే ఇలా చెప్తున్నారు, రష్యా దగ్గర ఎవరు ఒకవేళ కొంటే ఎంతకంటే ఎక్కువ పే చేసి కొనొద్దు, అంటే తక్కువ పే చేసి కొనండి. సో వాళ్ళు చీప్గా ఆయిల్ అమ్మాల్సి వస్తుంది, సో వాళ్ళకి రెవెన్యూస్ సరిపోవు అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. అయితే ఇండియా ఏం చేసిందంటే, మీకు యూరోపియన్ కంట్రీస్కి, యూఎస్కి, రష్యా మీద కోపం ఉంటే మీరు ఏదన్నా చేసుకోండి, ఈ రూల్స్ మాకు వర్తించమని చెప్పేసి ఇండియా మాత్రం రష్యా నుంచి కొనుగోళ్లు కంటిన్యూ చేసింది. ఇండియా హస్ కంటిన్యూ టు పర్చేజ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా అనమాట. సో ఇండియా రష్యాతో ట్రాన్సాక్షన్స్ అనేది ఏమాత్రం ఆపలేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఆస్పెక్ట్ ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్స్ని ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఇన్ యుఎస్ డాలర్స్, ఎందుకంటే యుఎస్ డాలర్స్లో చేసే బదులు దే హ్యాడ్ డిసైడెడ్ టు డూ ఇట్ ఇన్ రూపీస్లో చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాయి రెండు దేశాలు కూడా. ఈ నిర్ణయించుకోవడానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, అమెరికన్ పేమెంట్ సిస్టమ్ ద్వారా రష్యాని అలో చేయట్లేదు, ఒక ఆస్పెక్ట్ అది. ఎడిషనల్గా రష్యా కూడా ఏంటంటే డాలర్ లేకుండా మనం చేయలేమా, డాలర్ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి, ప్రతి ట్రేడ్ కూడా డాలర్ ద్వారానే చేయాల్సిన అవసరం ఏముంది, డాలర్ యొక్క ఇంపార్టెన్స్ని తగ్గిద్దాము, డాలర్ లేకుండా వేరే కరెన్సీల ద్వారా ట్రేడ్ చేద్దామనే ఆలోచన కూడా వచ్చింది. సో ఆ ఆలోచనకి ఒక కీవర్డ్ ఉంది, దాన్ని ఏమంటాం, డీ-డాలరైజేషన్ అంటాం. చాలా జాగ్రత్తగా వినండి, డీ-డాలరైజేషన్ అంటే అర్థం ఏంటి, ఇంటర్నేషనల్ ట్రేడ్లో డాలర్ యొక్క ప్రామినెన్స్ని తగ్గించే ప్రయత్నం చేయడం. ఎట్ దిస్ పాయింట్ డాలర్ ఈజ్ వరల్డ్స్ రిజర్వ్ కరెన్సీ. రిజర్వ్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటమ్మా, ఏ కరెన్సీ విచ్ ఈజ్ ప్రిఫర్డ్ బై మోస్ట్ కంట్రీస్ ఫర్ ట్రేడ్. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ట్రేడ్ చేయడానికి ప్రిఫర్ చేసే కరెన్సీ, మరియు వాళ్ళు రిజర్వ్స్ కింద మెయింటైన్ చేయడానికి ఇష్టపడే కరెన్సీ. ఇక్కడ డాలర్నే ఎందుకు రిజర్వ్ కరెన్సీగా ప్రపంచ దేశాలు ఇష్టపడుతున్నాయి అనేది కూడా మనం గమనించాలి. ఇప్పుడు ఒక 2 ర్యాండమ్ కంట్రీస్ తీసుకోండి, ఏ అండ్ బి అని 2 కంట్రీస్ ఉన్నాయి అనుకోండి. సో ఏ యొక్క కరెన్సీ సి అనుకోండి, బి యొక్క కరెన్సీ డి అనుకోండి. ఏ అండ్ బి ట్రేడ్ చేసేటప్పుడు ఏదైనా వస్తువు బీకి అమ్మింది అనుకోండి, బి వాడేమో నా దగ్గర ఉన్న డి కరెన్సీ మీకు ఇస్తాను అని చెప్పి ఏకి ఇచ్చాడు అనుకోండి. ఏ హెసిటేట్ చేస్తుంది. ఎందుకు హెసిటేట్ చేస్తుంది, సరే నేను నీకు వస్తువు అమ్మాను, నువ్వు నాకేమో నీ కరెన్సీ ఇస్తున్నావు, ఈ కరెన్సీ నా దగ్గర ఉంటుందా, అంటే ఈ కరెన్సీ నాకు సేల్ అవుతుందో అవ్వదో, మళ్ళీ నేను ఎవరి దగ్గర ఇంపోర్ట్ చేసుకుంటే ఈ డి ఇస్తానంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న భయం ఏకుంటుంది. అలాగే బి ఏదన్నా ఏకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఏ తన కరెన్సీ ఇద్దాం అనుకున్నప్పుడు బీకి కూడా సిమిలర్ ప్రాబ్లం. ఎందుకంటే నీ యొక్క కరెన్సీకి యూనివర్సల్ యాక్సెప్టబిలిటీ ఉందో లేదో, రేపు పొద్దున నేను వేరే కంట్రీతో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఈ కరెన్సీ ఇస్తారంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో చేయకపోతే ఈ కరెన్సీ నా దగ్గరే ఉండిపోతుంది కదా అన్న భయం బీకి ఉంటుంది. సో అందుకని చెప్పి ప్రతి దేశం కూడా అందరూ యాక్సెప్ట్ చేసే కరెన్సీలో ట్రేడ్ చేయడానికి ఇష్టపడతారు. అలా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు నమ్మే కరెన్సీ, అన్ని దేశాలు యాక్సెప్ట్ చేసే కరెన్సీ ఎట్ దిస్ పాయింట్ ఈజ్ యుఎస్ డాలర్. అందుకే యుఎస్ డాలర్ని మనం రిజర్వ్ కరెన్సీ అని చెప్పి అంటున్నాం. ప్రతి దేశం అంటే ఈవెన్ యుఎస్ శత్రు దేశం కూడా ట్రేడ్ అనేది డాలర్స్లో చేయడానికే ఇష్టపడుతుంది. ఎందుకంటే డాలర్ అనేది ఏ కంట్రీ అయినా యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రష్యా మనకి ఆయిల్ అమ్మితే ఇండియా దగ్గర డాలర్స్లో రష్యా పేమెంట్ తీసుకుందనుకోండి, రష్యా రేపొద్దున వేరే ఏ XYZ కంట్రీ దగ్గర ఏ వస్తువు ఇంపోర్ట్ చేసుకున్నా దానికి పేమెంట్ డాలర్ రూపంలో ఇస్తే ఆ కంట్రీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ డాలర్ టుడే. ఇలా ఒక రిజర్వ్ కరెన్సీ స్టేటస్ని ఎంజాయ్ చేస్తున్న డాలర్ని ఆ స్టేటస్ నుంచి దింపాలి అని చెప్పి కొన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. సో అలా దింపాలి అంటే ఏం చేయాలి, డాలర్ ప్లేస్లో డాలర్ అనేదే లేకుండా, ఇప్పుడు చూడండి ఇండియా రష్యా 2 యూఎస్కి సంబంధం లేని కంట్రీలు, కానీ ఈ 2 దేశాల మధ్య ట్రేడ్ కూడా డాలర్ రూపంలోనే జరిగేది ఇంతకుముందు. సో డాలర్ అనేది లేకుండా మనం మన ఎగ్జిస్టింగ్ కరెన్సీస్తో ఒకరినొకరు నమ్మి ట్రేడ్ చేసుకుందాము అని ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నమే ఇండియా రష్యాకి మధ్యలో జరిగిన రూపీ ట్రేడ్.
ఆ ప్రయత్నమే ఇండియా రష్యాకి మధ్యలో జరిగిన రూపీ ట్రేడ్. సో ఇండియా ఏం చేసిందంటే రష్యా దగ్గర యూరోపియన్ కంట్రీస్ వీళ్ళందరూ ఆయిల్ కొనడం మానేశారు కాబట్టి రష్యా వాళ్ళకి సప్లై అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ సేల్ అవ్వకుండా సప్లై పెరిగిపోయింది. ఎప్పుడైతే వాళ్ళ దగ్గర సప్లై పెరిగిపోయిందో దే సోల్డ్ ఎట్ చీపర్ ప్రైసెస్ దే స్టార్టెడ్ సెల్లింగ్ ఎట్ చీపర్ ప్రైసెస్ అనమాట. సో అందువల్ల ఇండియా ఏం చేసిందంటే రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం మొదలైంది విపరీతంగా. అంటే సౌదీ అరేబియా నుంచి, ఇరాన్ నుంచి తగ్గించుకొని మరీ రష్యా దగ్గర ఎక్కువగా ఆయిల్ కొనడం మొదలుపెట్టింది. ఈ ఆయిల్ కొనేటప్పుడు కూడా ఇండియా పేమెంట్స్ ఏ రూపంలో చేసింది? రూపీ పేమెంట్స్ చేసింది. రూపీ పేమెంట్స్ అనేది చేయడం జరిగింది. ఇన్స్టెడ్ ఆఫ్ డాలర్స్ రష్యాని కన్విన్స్ చేసి రూపీస్లో పేమెంట్ చేసింది. దీనికోసం స్పెషల్ వోస్ట్రో రూపీ అకౌంట్స్ కూడా ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఈ వోస్ట్రో రూపీ అకౌంట్ అంటే ఏంటి అని నేను సెపరేట్గా వీడియో చేశాను. మీరు యూట్యూబ్లో వోస్ట్రో అని పక్కనే నా పేరు పెట్టి సెర్చ్ చేయండి, వీడియో వచ్చేస్తుంది. వోస్ట్రో అకౌంట్ సురేష్ సార్ అని చెప్పి సెర్చ్ చేయండి, వీడియో వస్తుంది. ఒకసారి చూడండి వోస్ట్రో అకౌంట్ అంటే ఏంటి. ఈ సెపరేట్ మెకానిజం ద్వారా ఇండియా రూపీస్లో మన రష్యాకి పేమెంట్ చేసింది. సింపుల్గా చెప్పాలంటే రష్యాలో ఉన్న బ్యాంకు ఇండియాలో ఉన్న బ్యాంకుతో టైఅప్ అయ్యి వాళ్ళ యొక్క అకౌంట్ ఇండియన్ బ్యాంకులో ఓపెన్ చేస్తారనమాట. సో రష్యా నుంచి మనం ఆయిల్ పర్చేజ్ చేస్తున్నప్పుడు ఈ ఆయిల్కి ఇవ్వాల్సిన పేమెంట్ ఇక్కడ ఇంపోర్టర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఈ ఇండియన్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్న రష్యన్ బ్యాంక్ యొక్క ఇండియన్ అకౌంట్లో డిపాజిట్ చేసేస్తాడు. అర్థమైందా? సో రష్యా డబ్బులన్నీ ఎక్కడ ఉంటున్నాయి? రష్యా బ్యాంక్వే, కాకపోతే వాడి యొక్క ఇండియన్ బ్యాంకులో వాళ్ళకి అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు, అందులో ఉంటున్నాయి. సో ఈ రకంగా రష్యా దగ్గర ఆయిల్ కొని దానికి ఇవ్వాల్సిన పేమెంట్స్ అన్నీ కలిపి ఈ వోస్ట్రో అకౌంట్స్లో రూపీస్ రూపంలో బాగా పేరుకుపోయాయి. ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చిందంటే ఇండియా రష్యా మధ్య ట్రేడ్ అబ్జర్వ్ చేస్తే రష్యా దగ్గర ఇండియా ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువ, రష్యాకి ఇండియా ఎక్స్పోర్ట్ చేసేది తక్కువ. చూడండి అక్కడ 4 ఏరోలు వేసాను, ఇక్కడ 2 ఏరోలు వేసాను. సో ఇండియాకి రష్యా నుంచి ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ అనేవి తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రష్యా వాళ్ళ డబ్బులు మన దగ్గర పేరుకుపోయాయి అని చెప్పాను. ఇంత అమౌంట్ పేరుకుపోయింది, ఈ బాక్స్ అంత అమౌంట్ పేరుకుపోయింది అనుకోండి. ఇండియా ఏదైనా ఎక్స్పోర్ట్ చేసింది అనుకోండి, ఎక్స్పోర్ట్ చేసినప్పుడు రష్యా వాడు మనకి పే చేయాలి కదా. వాడు ఏమంటాడంటే మా డబ్బులు మీ దగ్గర ఉన్నాయి కదా, దాంట్లోంచి తీసుకోండి అని చెప్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ మన ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయి? ఇంతే ఉన్నాయి, చిన్న బాక్స్ ఉన్నాయి. ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయి. సో రష్యా వాడు మా డబ్బులు మీ దగ్గర ఉన్నాయి, దాంట్లోంచి మీరు ఎక్స్పోర్ట్స్ చేస్తున్న డబ్బులు తీసుకోండి అని చెప్పినప్పటికీ ఇంకా ఇంత ఎక్సెస్ క్యాష్ ఇండియన్ రూపీస్ అనేవి మిగిలిపోయాయి. ఈ ఇండియన్ రూపీస్ని ఏం చేయాలో రష్యాకి తెలియట్లేదు, ఎందుకంటే అదర్ కంట్రీస్ వీటిని యాక్సెప్ట్ చేయట్లేదు. రష్యా వేరే వాళ్ళ దగ్గర ఇంపోర్ట్ చేసినప్పుడు ఉపయోగిద్దామంటే వీటిని యాక్సెప్ట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. అందువల్ల రష్యన్ అమౌంట్ మన దగ్గర బాగా ఉండిపోయింది. సో ఇండియా ఏమంటుందంటే మీరు మా నుంచి ఇంకా ఎక్కువ కొనుక్కోండి, సో మా ఎక్స్పోర్ట్స్ మీకు పెంచుతాము, మా ఎక్స్పోర్ట్స్ మీకు పెంచితే అప్పుడు ఈ రిమైనింగ్ అమౌంట్ కూడా వాడడం అవుతుంది కదా అని చెప్పి ఇండియా రష్యాని కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది. ఆ ట్రై చేయడంలో భాగంగానే ఈ చర్చలు అనేవి జరిగాయి. అన్ఫార్చునేట్లీ ఇక్కడ చూడండి, నెగోషియేషన్స్ విత్ మాస్కో ఆన్ ఏ రూపీ ట్రేడ్ సెటిల్మెంట్ మెకానిజం హ్యావ్ బీన్ సస్పెండెడ్ ఆఫ్టర్ మంత్స్ ఆఫ్ టాక్స్. కొన్ని నెలల పాటు చర్చలు జరిగిన తర్వాత ఈ చర్చలు అనేవి సస్పెండ్ చేయాల్సి వచ్చింది. ఇది ఒక పెద్ద ప్రాబ్లం అని మనం చెప్పొచ్చు. అంటే రష్యా ఇప్పుడు ఈజ్ నో లాంగర్ యాక్సెప్టింగ్ రూపీ ట్రేడ్. రూపీలోనే ట్రేడ్కి రష్యా యాక్సెప్ట్ చేయట్లేదు. చూడండి, అసలు రష్యాకి యుఎస్ అంటే పడదు. అట్లాంటి రష్యా కూడా మాకు ఇండియన్ రూపీస్ వద్దు, కుదిరితే యుఎస్ డాలర్సే ఇవ్వండి అని అడిగే పరిస్థితి వచ్చింది. అంటే డాలర్ ఎంత పవర్ఫుల్గా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు మీకు రష్యా యొక్క ఫేవరబుల్ హై ట్రేడ్ గ్యాప్ అంటే అర్థం ఏంటి? రష్యా నుంచి మనకి ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, మన నుంచి రష్యాకి ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయి. సో రష్యాకి ఫేవరబుల్గా ఉంది. దానివల్ల $40 బిలియన్ వర్త్ ఇండియన్ రూపీస్ వాళ్ళ దగ్గర ఉండిపోయాయి.
ఇన్ని రూపీస్ నేనేం చేసుకుంటానని చెప్పి ఇప్పుడు రష్యా బాధపడుతుందన్నమాట. సో ఇది పరిస్థితి. అయితే రష్యా వాళ్ళు ప్రధానంగా చెప్తున్న కారణం ఏంటంటే ఇండియాస్ లో షేర్ ఇన్ గ్లోబల్ ట్రేడ్. ఇండియాకి గ్లోబల్ ట్రేడ్లో షేర్ తక్కువ ఉండడం. ఈ పాయింట్ చూడండి, రూపీస్ ల్యాక్ ఆఫ్ ఫుల్ కన్వర్టబిలిటీ. రూపీస్ ల్యాక్ ఆఫ్ ఫుల్ కన్వర్టబిలిటీ అంటే అర్థం ఏంటంటే, ఫుల్ కన్వర్టబిలిటీ అంటే ఒక కరెన్సీ యొక్క ఫుల్ కన్వర్టబిలిటీ అంటే మీనింగ్ ఏంటంటే ఆ కరెన్సీని ఆ దేశంలో ఏ పర్పస్ కన్నా ఉపయోగించగలగడం, దాన్ని మనం ఫుల్ కన్వర్టబిలిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ రూపీ ఈజ్ ఫుల్లీ కన్వర్టబుల్, ఎనీ పర్సన్ కెన్ come to India and purchase rupees and use them to invest in any sector of India. అంటే అది ఇండియాలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి, దాన్ని ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. స్టాక్ మార్కెట్లో కావచ్చు, బాండ్ మార్కెట్లో కావచ్చు, ఇండియాలో రియల్ ఎస్టేట్ అసెట్స్ కొనడానికి కావచ్చు, డిఫరెంట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కావచ్చు. ఎఫ్డిఐ అంటాం కదా, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. వేరు సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కావచ్చు. దేనికైనా ఫ్రీగా కంఫర్టబుల్గా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా వాళ్ళు ఉపయోగించగలిగితే ఆ కరెన్సీ ఫుల్లీ కన్వర్టబుల్ అని అర్థం. కానీ ఇండియాలో ఆ ఫుల్ కన్వర్టబిలిటీ అనేది లేదు. ఇండియాలో ఇప్పుడు మనకి తీసుకుంటే 2 అకౌంట్స్ ఉంటాయి. మనం 2 అకౌంట్స్ గురించి మాట్లాడతాం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో. కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అని చెప్పేసి. కరెంట్ అకౌంట్లో ఫుల్ కన్వర్టబిలిటీ ఉంది. అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఇట్లాంటి వాటి విషయంలో, అంటే ఇండియాలో ఆ డబ్బులతో నువ్వు ఏదన్నా కొనుక్కోవచ్చు, అంటే ఏ వస్తువులు కొనుక్కోవచ్చు. అంటే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ విషయంలో ఫుల్గా వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ క్యాపిటల్ అకౌంట్ అంటే మనకి ఎఫ్డిఐస్ ఇట్లాంటివన్నీ వస్తాయి. ఇది మీకు డీటెయిల్డ్గా వేరే సెషన్లో చెప్తాను. ఫారిన్ డైరెక్ట్ అంటే ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, స్టాక్స్లో పెట్టాలన్నా, లేకపోతే బాండ్స్లో పెట్టాలన్నా ఫుల్ ఫ్రీడమ్ లేదు, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రెస్ట్రిక్షన్స్తోనే వాడగలుగుతాం. మీకు అర్థమైందా? ఒకవేళ మన దగ్గర ఇండియన్ రూపీస్ పేరుకుపోయాయి కదా, వాటితో ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకున్నా రూపీకి ఫుల్ కన్వర్టబిలిటీ లేదు. ఇండియన్ షేర్స్లో పెట్టాలన్నా, ఇండియన్ బాండ్స్లో పెట్టాలన్నా, ఇండియాలో వేరే విషయాల్లో మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా సరే రూపీ ఫుల్ కన్వర్టబిలిటీ గవర్నమెంట్ అలో చేయట్లేదు. అంటే ఫుల్ ఫ్రీడమ్తో ఏ సెక్టార్ అంటే ఆ సెక్టార్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం మనం ఇవ్వట్లేదు ప్రస్తుతానికి. దీనివల్ల ఈ రూపీ యొక్క యూటిలిటీ మాకు తక్కువ ఉంటుంది. ఇన్ని రూపీస్ మా దగ్గర ఉన్నాయి కానీ మేము దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాము. సో అందుకని చెప్పి వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు చూడండి ఒకసారి, రీసెంట్గా ఏమంటున్నారంటే, ఎన్ ఇంక్రీజింగ్ అమౌంట్ ఆఫ్ ట్రేడ్ ఈజ్ బీయింగ్ సెటిల్డ్ ఇన్ అదర్ కరెన్సీస్ సచ్ యాజ్ యూఏఈ డెర్హమ్. ఇప్పుడు మాకు పే చేయాల్సింది మీరు రూపీస్ వద్దు, కావాలంటే మన దుబాయ్ కరెన్సీ ఇది డర్హమ్స్ అన్న పే చేసేయండి, వాటిని మీరు వేరే చోట వాడుకుంటాం, రూపీస్లో మరి పే చేయొద్దని చెప్పాడు. డాలర్లో చేయడానికి కుదరట్లేదు కాబట్టి డాలర్ వద్దు, డర్హమ్స్లో పే చేయండి, లేదా వేరే కరెన్సీలో చేయండి, రూపీస్లో మరి వద్దు అని చెప్పి అడుగుతోంది. ఇది ఈ సీన్ అనమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది డాలర్ అనేది ఎంత పవర్ఫుల్. డీడాలరైజేషన్ అంటే డాలర్ని రిజర్వ్ కరెన్సీగా దింపే ప్రయత్నాలు అంత ఈజీ కాదు అని మీకు క్లియర్గా దీన్ని బట్టి అర్థమవుతుంది. సో కీప్ ఇట్ ఇన్ మైండ్. 2 days బ్యాక్ మీకు డీడాలరైజేషన్ పైన ఒక వీడియో కూడా చేశాను. మీరు ఒకవేళ దాని గురించి డీటెయిల్గా చూడాలంటే అది చూడండి ఒకసారి. సో సెకండ్ ఆర్టికల్, సెంటర్ లుక్స్ ఇన్ టు ఆప్షన్స్ టు కౌంటర్ EU's కార్బన్ ట్యాక్స్ ప్లాన్. సో ఈ పాయింట్ మీకు చాలా ఇంపార్టెంట్. యూరోపియన్ యూనియన్ వాళ్ళు రీసెంట్గా ఒక కార్బన్ ట్యాక్స్ ప్లాన్తో వచ్చారు. సో ఏంటి ఆ కార్బన్ ట్యాక్స్ ప్లాన్ చూడండి. ద EU ప్లాన్స్ టు ఇంట్రడ్యూస్ ఎ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం, CBAM, కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అని చెప్పి ఒకటి తీసుకొద్దాం అనుకుంటున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే, దట్ విల్ ఎంటైల్ ఏ మానిటరింగ్ మెకానిజం ఫర్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ డెప్లాయింగ్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, డెప్లాయింగ్ నాన్ గ్రీన్ టెక్నాలజీస్ స్టార్టింగ్ దిస్ అక్టోబర్ అండ్ ట్యాక్స్ లెవీ ఫ్రమ్ January 2026. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ దాని అర్థం ఏంటంటే, ఏ కంట్రీలు అయితే నాన్ గ్రీన్ టెక్నాలజీస్ని ఉపయోగించి, నాన్ గ్రీన్ అంటే అర్థం ఏంటి, గ్రీన్ టెక్నాలజీ కాదని, అంటే పొల్యూషన్ వచ్చే టెక్నాలజీస్ని ఉపయోగించి వస్తువుల్ని తయారు చేస్తాయో ఆ వస్తువుల్ని యూరోపియన్ కంట్రీస్ ఏవైనా ఇంపోర్ట్ చేసుకుంటే వాటిపైన ఎక్స్ట్రా ట్యాక్స్ పడుతుంది. అది పాయింట్. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, యూరోపియన్ యూనియన్లో ఉన్న ఏదైనా కంట్రీ ఇండియా నుంచి, లెట్స్ అజ్యూమ్ దే ఆర్ ఇంపోర్టింగ్ స్టీల్. ఈ స్టీల్ అనేది లెట్స్ సే సెయిల్ అనే సంస్థ తయారు చేసింది అనుకుందాం.
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తయారు చేస్తుంది అనుకోండి. ఈ స్టీల్ ప్రొడక్షన్లో సెయిల్ యూజ్ చేస్తున్న టెక్నాలజీ నాన్ గ్రీన్ అనుకోండి. నాన్ గ్రీన్ అంటే అర్థం ఏంటి? క్లైమేట్ ఫ్రెండ్లీ కాదు, విచ్ మీన్స్ కార్బన్ ఎమిటింగ్ టెక్నాలజీస్తో వాళ్ళు ఈ స్టీల్ని ప్రొడ్యూస్ చేశారు అనుకోండి. అట్లాంటి స్టీల్ యూరోపియన్ యూనియన్లోనే ఏదన్నా కంట్రీ ఇంపోర్ట్ చేసుకుంటే ఆ స్టీల్ పైన ఒక ట్యాక్స్, ఎడిషనల్ ట్యాక్స్ లెవీ పడుతుంది, ఎక్స్ట్రా ట్యాక్స్లు అనేవి వేస్తారు. ఈ ట్యాక్స్లు వేయడం వల్ల ఏమవుతుంది? ఆ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళకి భారం పెరుగుతుంది, విచ్ మీన్స్ ఇండియన్ స్టీల్ విల్ బికమ్ అన్కాంపిటేటివ్. దాని యొక్క కాంపిటేటివ్నెస్ తగ్గిపోతుంది, ఎందుకంటే దాని ప్రైస్ పెరిగిపోతుంది. ఆ ఎక్స్ట్రా ట్యాక్స్ వల్ల దాని యొక్క కాంపిటేటివ్నెస్ తగ్గిపోతుంది. సో దానివల్ల ఇండియన్ ఇండస్ట్రీ సఫర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు వాళ్ళు గ్రీన్ టెక్నాలజీస్ని ఇంప్లిమెంట్ చేయాలంటే పాసిబుల్ కాదు, చాలా కాస్ట్ అవుతుంది, అంత డబ్బు పెట్టి వాళ్ళు చెయ్యలేరు. సో కాబట్టి మన ఇండస్ట్రీస్ అనేవి సఫర్ అవుతాయి అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య అన్నమాట. అందుకని ఇప్పుడు మన కామర్స్ మినిస్ట్రీ, ఇండియా యొక్క కామర్స్ మినిస్ట్రీ ఏం ఆలోచిస్తుంది? ఇట్ ఈస్ ఎక్స్ప్లోరింగ్ వేరియస్ ఆప్షన్స్ టు కోప్ విత్ యూరోపియన్ యూనియన్స్ డెసిషన్. ఈ కార్బన్ ట్యాక్స్ని ఎదుర్కోవడానికి మనం ఏం చెయ్యొచ్చు అని రకరకాల ఆలోచనలు మన వాళ్ళు చేస్తున్నారన్నమాట, ఇంక్లూడింగ్ రిటాలియేటరీ టారిఫ్ మెజర్స్. రిటాలియేటరీ అంటే అర్థం ఏంటమ్మా? తిప్పి కొట్టడం. సో మీరు ఇండియా నుంచి వచ్చే వస్తువుల పైన టారిఫ్ వేస్తున్నారు కాబట్టి మేము కూడా యూరోపియన్ యూనియన్ నుంచి మాకేమైనా, ఆ కంట్రీస్ నుంచి మాకేమన్నా వస్తే మేము కూడా టారిఫ్ వేయొచ్చా? ఇండియా ఇస్ కన్సిడరింగ్, ఫైనలైజ్ చేయలేదు ఇంకా. అంటే ఇండియా నుంచి వెళ్ళే వస్తువు పైన మీరు కార్బన్ ట్యాక్స్ పేరుతో మీరు ఎక్స్ట్రా టారిఫ్ వేస్తే మీ నుంచి వచ్చే వస్తువులపైన మేము కూడా అలాగే టారిఫ్ వేస్తే ఎలా ఉంటుంది అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. లేదా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో దీనిపైన ఏమైనా కేసు వేస్తే ఎలా ఉంటుంది, కేసు నిలబడుతుందా లేదా, ఇలా ఎక్స్ట్రా టారిఫ్లు వేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని అలా ఏమైనా వేద్దామా అని రకరకాల ఆలోచనలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. సో ఫైనల్గా ఏం చేస్తారనేది నోబడీ నోస్, బట్ గవర్నమెంట్ ఈజ్ ఫర్ నౌ ఈజ్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ ఆప్షన్స్. అయితే ఈ ఆర్టికల్ మీకు ఎందుకు చూజ్ చేసుకున్నానంటే యూ నీడ్ టు నో అబౌట్ దిస్ కార్బన్ ట్యాక్స్. ఇది న్యూస్లో వచ్చిన ఐటమ్ కాబట్టి. సో యూరోపియన్ యూనియన్ యొక్క కార్బన్ ట్యాక్స్ గురించి ఏదన్నా అడిగితే మీరు చెప్పాల్సిందేంటి? ఏ కంట్రీ అయినా సరే నాన్ గ్రీన్ టెక్నాలజీస్ ఉపయోగించి వస్తువులు తయారు చేస్తే ఆ వస్తువుల్ని యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఇంపోర్ట్ చేసుకుంటే వాటిపైన ఎడిషనల్ కార్బన్ ట్యాక్స్ పడుతుంది. అది ఇండియా కావచ్చు, ఏ కంట్రీ అయినా కావచ్చు. ఇది పాయింట్. ఓకే, కీప్ దిస్ ఇన్ మైండ్. అందుకని ఇది మీకు తీసుకెళ్ళడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఎంఎస్సిఐ టు లోవర్ ఫ్రీ ఫ్లోట్ ఆఫ్ 2 అదానీ ఫర్మ్స్. ఎంఎస్సిఐ వాళ్ళు అదానీ ఫర్మ్స్ యొక్క 2 అదానీ ఫర్మ్స్ యొక్క ఫ్రీ ఫ్లోట్ని తగ్గించబోతున్నారు అని చెప్పి ఇక్కడ రాశారు. సో ఎంఎస్సిఐ ఫుల్ ఫామ్ ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, పుట్ ఇట్ ఇన్ కామెంట్స్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ఇంపార్టెంట్ కీవర్డ్ ఫ్రీ ఫ్లోట్. అసలు ఫ్రీ ఫ్లోట్ అంటే ఏంటి? యూ కెన్ సీ ఫ్రీ ఫ్లోట్ హియర్. ద డెఫినేషన్ ఆఫ్ ఫ్రీ ఫ్లోట్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్రీ ఫ్లోట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది ప్రపోర్షన్ ఆఫ్ అవుట్స్టాండింగ్ షేర్స్ considered available for purchase in public equity markets by international investors. చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఫ్రీ ఫ్లోట్ మీకు ఫార్ములా రూపంలో రాస్తాను చూడండి. ఫ్రీ ఫ్లోట్ ఈజ్ నథింగ్ బట్ అవుట్స్టాండింగ్ షేర్స్లో, అసలు అవుట్స్టాండింగ్ షేర్స్ అంటే కూడా మీకు ఏంటో తెలియాలి. అవుట్స్టాండింగ్ షేర్స్లో రెస్ట్రిక్టెడ్ షేర్స్ మరియు క్లోజ్లీ హెల్డ్ బై ప్రమోటర్స్ చేతిలో ఉన్న షేర్స్ తీసేయగా వచ్చేవి ఫ్రీ ఫ్లోట్ అవుతాయి. అవుట్ స్టాండింగ్ అంటే అర్థం ఏంటి? ఆల్ షేర్స్ హెల్డ్ బై ఆల్ షేర్ హోల్డర్స్. అంటే కంపెనీ యొక్క మొత్తం షేర్స్ అన్నిటినీ కలిపి మనం అవుట్ స్టాండింగ్ అంటాం. కంపెనీ 1,00,000 షేర్లు ఉన్నాయనుకోండి, మొత్తం కలిపి అవుట్ స్టాండింగ్. అయితే అందులో కొన్ని ఒరిజినల్ ఓనర్స్ లేదా ప్రమోటర్స్ ఒక 30%, 40%, 50%, 60% వాళ్ళ దగ్గర ఉండిపోతాయి. సో వాళ్ళ దగ్గర ఉన్నవి ఇవి పబ్లిక్లీ అవైలబుల్ కాదు.
దీస్ షేర్స్ ఆర్ నాట్ పబ్లిక్లీ అవైలబుల్ ఫర్ ట్రేడింగ్, దేర్ ఓన్ షేర్స్ ఇవే. సో ఇవి తీసేయాలి, ఇవి పబ్లిక్లీ అవైలబుల్ కాదు కాబట్టి. అలాగే కంపెనీలో ఉన్న కొంతమంది ఎంప్లాయీస్కి షేర్స్ అలాట్ చేస్తూ ఉంటారు, అయితే ఆ షేర్స్ బయట మార్కెట్లో అవైలబుల్గా ఉండవు, దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ కండిషన్స్ ఉంటాయి. సో టోటల్ షేర్స్లో ఒరిజినల్ ప్రమోటర్స్ చేతిలో ఉన్న షేర్స్, అలాగే ఎంప్లాయీస్ చేతిలో లేదా కంపెనీ యొక్క వర్కర్స్ చేతిలో ఉన్న షేర్స్ విచ్ ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ ఫ్రీ ట్రేడ్, బయట అవైలబుల్గా లేనివి, వాటిని తీసేయగా వచ్చే వాటిని మనం ఫ్రీ ఫ్లోట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉన్నవి, స్టాక్ మార్కెట్స్లో కొనుగోలు చేయడానికి అవైలబుల్గా ఉన్న షేర్స్ని మనం ఫ్రీ ఫ్లోట్ షేర్స్ అని చెప్పి అంటాం. ఎవరైనా సరే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా కొనుగోలు చేసుకోవడానికి, అమ్మకాలు చేసుకోవడానికి, ఇప్పుడు నేను వెళ్ళాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అదాని టోటల్ గ్యాస్ అనే కంపెనీ చూడండి, అదాని టోటల్ గ్యాస్ అనే కంపెనీ షేర్స్ నేను కొనాలనుకుంటున్నాను, నాకు మార్కెట్లో ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి. అదాని దగ్గర కొన్ని షేర్లు ఉంటాయి, ఆయన ఇప్పుడు నాకు ఇవ్వడగా పిలిచి ఆయన దగ్గర ఉన్న షేర్ నేను కొనలేను, కానీ మార్కెట్లో స్టాక్ మార్కెట్లో రెడీగా అవైలబుల్గా ఉన్న నేను కొనగలుగుతాను. అలా అవైలబుల్గా ఉన్నవి ఎన్ని, ఆ అవైలబుల్గా ఉన్నవే ఫ్రీ ఫ్లోట్ అని చెప్పి అంటాం. సో ఫ్రీ ఫ్లోట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది ప్రపోర్షన్ ఆఫ్ అవుట్స్టాండింగ్ అంటే టోటల్ షేర్స్, వాటిల్లో పబ్లిక్లీ అవైలబుల్ ఎన్ని ఉన్నాయి, దాన్ని ఫ్రీ ఫ్లోట్ అని చెప్పి అంటాం. ఈ ఫ్రీ ఫ్లోట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి డిఫరెంట్ ఇండిసెస్, స్టాక్ మార్కెట్లో ఇండెక్స్లు ఉంటాయి చూడండి, లైక్ సెన్సెక్స్, నిఫ్టీ, అలాగే ఇప్పుడు మాట్లాడుతున్న MSCI, ఇవన్నీ ఏంటి ఇండిసెస్ అనమాట. ఈ ఇండిసెస్లో ఏముంటాయి, కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ సెన్సెక్స్లో టాప్ 30 కంపెనీస్ లిస్టెడ్ ఆన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన టాప్ 30 కంపెనీస్ సెన్సెక్స్లో ఉంటాయి. మరి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన టాప్ 30 కంపెనీస్ని ఎలా డిఫైన్ చేస్తారు, బేస్డ్ ఆన్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే అర్థం ఏంటి, ఫ్రీ ఫ్లోట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, స్టాక్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్న షేర్స్ ఇంటూ, అర్థమైందా, నెంబర్ ఆఫ్ పబ్లిక్లీ అవైలబుల్ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్ ఆఫ్ షేర్. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు బయట మార్కెట్లో ఒక 1 lakh అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కొక్క షేరు 100 రూపాయలు అనుకోండి, లేదా 1000 రూపాయలు అనుకోండి. సో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత అవుతుంది, 10 crores అవుతుంది. అలా ప్రతి కంట్రీ యొక్క ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ క్యాలిక్యులేట్ చేశాక దాంట్లో ఉన్న టాప్ 30 కంపెనీస్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్లో ఉంటాయి. దాంట్లో ఉన్న టాప్ 30 కంపెనీస్ మనకి సెన్సెక్స్లోకి వస్తాయి. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎలా ఉందో వీ హ్యావ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE. దీంట్లో ఉన్న టాప్ 50 కంపెనీస్ అగైన్ సేమ్ కాన్సెప్ట్, ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్, మార్కెట్లో ఎన్ని షేర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంటూ మార్కెట్ ప్రైస్, ఇలా వేస్తే వచ్చేదాన్ని ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాము. దీని ప్రకారం వేసుకుంటే టాప్ 50 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి నిఫ్టీలోకి వస్తాయి. అయితే మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, సార్ ఈ వాల్యూస్ రోజు మారిపోతాయి కదా, కానీ వీళ్ళు రోజు చేంజ్ చేస్తారా, ఇండెక్స్ని చేంజ్ చేయరు, వీళ్ళు పీరియాడికల్గా క్వార్టర్లీ కానీ 6 monthsకి ఒకసారి కానీ పీరియాడికల్గా చేంజ్ చేస్తారు. సో ఇప్పుడు ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ 6 నెలలకు చేశారనుకోండి, ఈ 6 నెలల్లో చాలా మార్పులు వస్తాయి. ఇంతకుముందు టాప్ 50లో లేని కంపెనీ ఇప్పుడు టాప్ 50లోకి రావచ్చు, ఇంతకుముందు టాప్ 50లో ఉన్న కంపెనీ ఇప్పుడు బయటికి వెళ్ళిపోవచ్చు. సో ఈ బయటికి వెళ్ళడం రావడం దేని మీద ఆధారపడుతుంది, ఒకటి ఫ్రీ ఫ్లోట్ స్టేటస్లో చేంజ్ రావడం. ఇక్కడ మీకు 2 పారామీటర్స్ ఉన్నాయి, మీరు జాగ్రత్తగా గమనించండి. యూ హ్యావ్ 2 పారామీటర్స్ హియర్. ఏంటవి చెప్పాను, నెంబర్ ఆఫ్ షేర్స్ ఒకవైపు, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంకోవైపు మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతుంది, నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే ఫ్రీ ఫ్లోట్ కూడా కెన్ చేంజ్.
అది ఫ్లక్చువేట్ అవ్వదు, కానీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రమోటర్ ఉన్నాడు, ప్రమోటరు స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యి తన షేర్స్ తనే కొనేసాడు అనుకోండి, అంటే ఇంకొన్ని షేర్స్ కొనేసాడు అనుకోండి, కొనేసి తన దగ్గర పెట్టుకుంటాడు. తన దగ్గర పెట్టేసుకుంటే మరి ఇంకా అవి ఫ్రీ ఫ్లోట్ నుంచి బయటకు వచ్చినట్టు. మీకు అర్థమైంది, ఫ్రీ ఫ్లోట్ తగ్గిపోతుంది. అలాగే ఇప్పుడు అదానీ గ్రూప్ షేర్స్ యొక్క ఫ్రీ ఫ్లోట్ అనేది తగ్గింది. ఎంసీసీఐ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ ఫ్రీ ఫ్లోట్ని తగ్గించబోతోంది అని చెప్పి రాశారు. అక్కడ మీకు రాసింది ఏంటి, ఎంఎస్సిఐ విల్ లోవర్ ది ఫ్రీ ఫ్లోట్ ఆఫ్. సో 2 అదానీ గ్రూప్ కంపెనీస్ యొక్క ఫ్రీ ఫ్లోట్ని ఎంఎస్సిఐ వాళ్ళు తగ్గించబోతున్నారు అనేది ఇప్పుడు న్యూస్ ఐటమ్. సరే, సో ఇప్పుడు ఒకవేళ తగ్గిస్తే ఏం జరుగుతుంది అనేది మీ నెక్స్ట్ క్వశ్చన్. ఈ ఎంఎస్సిఐ తగ్గించడం వల్ల, అది ఈ ఫ్రీ ఫ్లోట్ తగ్గించడం వల్ల ఏమవుతుంది, వీటి యొక్క వాల్యూ తగ్గిపోతుంది. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది తగ్గిపోతుంది. ఒకవైపు ఫ్రీ ఫ్లోట్ తగ్గింది, ఇంటూ దాని మార్కెట్ ప్రైస్ కూడా తగ్గింది అనుకోండి, దాని యొక్క ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇందాక మీకు చెప్పాను చూడండి, అది తగ్గిపోతుంది. అది తగ్గితే ఏమవుతుందని మీరు అడగొచ్చు. అది తగ్గితే ఆ ఇండెక్స్లో దాని వాల్యూ తగ్గిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మీకు ఏం చెప్పాను, సెన్సెక్స్లో టాప్ 30 కంపెనీస్ ఆఫ్ బీఎస్సీ ఉంటాయని చెప్పాను. సరే, అయితే టాప్ 30 ఉంటాయి, కానీ దేనికి ఎంత వెయిటేజ్ ఉంటుంది, ఆ వెయిటేజ్ అనేది ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్ పైన ఆధారపడుతుంది. సో టాప్ 30 కంపెనీస్ అన్నీ కలిపి లెట్సే 100 కోట్లు ఉన్నాయి అనుకోండి, ఆ 100 కోట్లలో నెంబర్ 1 కంపెనీ అయిన రిలయన్సే 30 కోట్లు అనుకోండి, సెన్సెక్స్లో రిలయన్స్ యొక్క వెయిటేజ్ 30% అయిపోతుంది. సెన్సెక్స్లో రిలయన్స్ యొక్క వెయిటేజ్ 30%, అంటే సెన్సెక్స్కి 100 పాయింట్లు వేసుకుంటే 30 పాయింట్లు రిలయన్స్ పైన ఆధారపడతాయి. సో రిలయన్స్ షేర్ ప్రైస్ పెరిగితే 30% ఆఫ్ పాయింట్స్లో మార్పు వచ్చేస్తుంది అని అర్థమైందా? అలాగే ఇప్పుడు అదానీ గ్రూప్ కంపెనీస్ యొక్క ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గుతుంది. తగ్గడం వల్ల ఎంఎస్సిఐలో వాటి యొక్క వాటా తగ్గిపోతుంది. ఎంఎస్సిఐలో వాటి యొక్క వాటా తగ్గితే అవి ఆ టాప్ 30 50 ఎంఎస్సిఐ వాళ్ళ మెకానిజం ప్రకారం అందులో ఉంటాయి, లేకపోతే దాంట్లోంచి బయటికి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. పోనీ బయటికి వెళ్ళలేదు, లోపలే ఉన్నాయి అనుకోండి, కానీ వాటి యొక్క వాటా తగ్గింది అనుకోండి, వాటా తగ్గితే నొప్పి ఏంటని నువ్వు అడగొచ్చు. సార్ వాటా తగ్గితే తగ్గుతుంది కదా, ప్రాబ్లం ఏంటని మీరు అనవచ్చు. వాటా తగ్గిన ఒక సమస్య ఉంది. సమస్య ఏంటంటే దేర్ ఆర్ సర్టెన్ ఫండ్స్ కాల్డ్ ఇండెక్స్ ఫండ్స్. విన్నారా జాగ్రత్తగా? ఇండెక్స్ ఫండ్స్ అని కొన్ని ఫండ్స్ ఉన్నాయి. ఈ ఫండ్స్ ఏం చేస్తాయంటే ఈ సెన్సెక్స్, నిఫ్టీ, ఎంఎస్సిఐ యొక్క ఇండిసెస్ ఇట్లాంటి వాటిని మానిటర్ చేస్తాయి. ఆ ఇండెక్స్లో ఏ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీల్లో మాత్రమే వీళ్ళు పెట్టుబడులు పెడతారు. యాజ్ ఇట్ ఈజ్గా ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ తీసుకున్నారు అనుకోండి, నిఫ్టీలో ఉన్న 50 కంపెనీలు ఏమున్నాయో వీళ్ళు చూస్తారు, ఆ 50 కంపెనీల్లోనే వీళ్ళు పెట్టుబడి పెడతారు. ఆ పెట్టుబడి కూడా ఎలా పెడతారంటే, నిఫ్టీలో ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ వాటా 30% ఉందనుకోండి, ఈ ఫండ్ కూడా వాడి దగ్గర ఉన్న డబ్బుల్లో 30% రిలయన్స్లో పెడతాడు. యాజ్ ఇట్ ఈజ్గా మిమిక్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఆ నిఫ్టీలో రిలయన్స్ వాటా తగ్గిపోయింది అనుకోండి, నిఫ్టీలో రిలయన్స్ వాటా తగ్గిపోతే ఈ ఫండ్ వాడు రిలయన్స్కి ఇచ్చిన కేటాయింపు తగ్గించేస్తాడు. అంటే ఆల్రెడీ ఎక్కువ రిలయన్స్ షేర్లు కొనేసి ఉంటే వాటిని అమ్మేస్తాడు. మీకు అర్థమవుతుందా? ఈ ఫ్రీ ఫ్లోట్ మార్చడం వల్ల ఇండెక్స్లో దాని వాల్యూ మారిపోతుంది. ఇండెక్స్లో వాల్యూ మారిపోవడం వల్ల ఈ ఇండెక్స్ని బేస్ చేసుకుని రన్ చేస్తున్న ఫండ్ వాడి పోర్ట్ఫోలియోలో మార్పులు చేర్పులు చేస్తాడు. దీని వాల్యూ తగ్గితే వాడి పోర్ట్ఫోలియోలో ఆ కంపెనీ షేర్స్ యొక్క వాటా తగ్గిస్తాడు. అంటే ఆ కంపెనీ షేర్స్ అమ్ముతాడు. ఆ కంపెనీ షేర్స్ అమ్మడం వల్ల షేర్ ప్రైస్ ఇంకా ఫర్దర్ పతనం అయ్యే అవకాశం ఉంటుంది. సెల్లింగ్ ప్రెజర్ పడుతుంది. ఒక్కసారిగా ఎక్కువ అమౌంట్ అమ్మేస్తే సెల్లింగ్ ప్రెజర్ పడుతుంది. అదే ఫ్రీ ఫ్లోట్ పెరిగింది అనుకోండి, పెరిగితే ఏమవుతుంది, వాటా పెరుగుతుంది. వాటా పెరిగితే ఇంకా కొత్తగా ఎడిషనల్గా కొనడం వల్ల బయింగ్ ప్రెజర్ వచ్చి స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ ఇండెక్స్లో జరిగే చిన్న మార్పులు స్టాక్ ప్రైస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ కింద మీరు చూడాలి. సో ఇవాళ మీరు విన్న దాని ప్రకారం ఒక ఎంసీక్యూ ఇచ్చాను, మోడల్ ఎంసీక్యూ. దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. యూ కెన్ హిట్ ఎ పాజ్ బటన్, గో త్రూ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. లాస్ట్లో నేను ఏం అడిగాను, ఐడెంటిఫై కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడిగాను. ఏది కరెక్ట్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. టేక్ కేర్, బాయ్. సో ఎకానమీ క్లాసెస్ని ఇలా కాన్సెప్చువల్గా డీటెయిల్డ్గా
నీట్గా నేర్చుకోవాలి అనుకుంటే, భయాన్ని పోగొట్టుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా నా ఎకానమీ కోర్సెస్లో జాయిన్ అవ్వడమే. మీకు లైవ్ అండ్ రికార్డెడ్ ఆప్షను డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి రాసుంది. మీకు నచ్చింది మీరు తీసుకొని జాయిన్ కావచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. టేక్ కేర్, బాయ్.